ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీమాన్ శేషాద్రినాథో మునిజన హృదయాంభోజసద్రాజహంసః సేవాసక్తామరేంద్ర ప్రముఖ సురకిరీటార్చితాత్మాంఘ్రిపీఠః లోకస్యాలోకమాత్రాద్ విహరతి రచయన్ యో దివారాత్రలీలాం సోయం మాం వెంకటేశ ప్రభురధిక కృపావారిధిః పాతు శశ్వత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో సకల ధర్మములకి మూలమైన సకల విధములైన బాధలని పోగొట్టి విజ్ఞానం చేత సర్వథా విశ్వకళ్యాణాన్ని అందించేటటువంటి గ్రంథంగా విరాజిల్లుతూ ఉన్న శ్రీమద్ మహాభారత గ్రంథాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున ఆ మహాభారతంలో మూడవదైనటువంటి అరణ్య పర్వ అని పేరుకి ప్రసిద్ధమైనటువంటి ఒక పర్వలో, తీర్థయాత్రా పర్వ అనేటటువంటి ఉపపర్వలో ధర్మరాజాదులు తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన వృత్తాంతాన్ని ప్రకృతంలో మనం చక్కగా వింటూ ఉన్నాం. అందులో ధర్మరాజు, నేను మంచి గుణములతో ఉన్నప్పటికీ కూడా నాకేమిటి కష్టం, అలాగే ఏ విధమైన సద్గుణము కనిపించినటువంటి ఆ ధృతరాష్ట్ర పుత్రుడైన దుర్యోధనుడు అభ్యుదయాన్ని పొందడం ఏమిటి, ఈ వైచిత్రి ఎందుకు ఇలా ఉన్నది అని అడిగితే దానికి లోమశ మహర్షి మహానుభావుడు ఆయన, ధర్మరాజా, అధర్మంతో జీవించేవాళ్ళు అలాగే వృద్ధిని పొందుతారు, గొప్పవాళ్ళుగా చలామణి అవుతారు, వాళ్ళ శత్రువులందరినీ జయిస్తారు. ఏనాడో ఓనాటికి ఈ వైభోగమంతా కూడా కుప్పకూలిపోతుంది, అనామకులైపోతారు. ఏ విధమైనటువంటి కళాకాంతి లేని మొహాలు వేసుకుని, ఏ విధమైనటువంటి ఉచ్చస్థితి లేకుండా చివరికి అభాగ్యులుగా నశించిపోతారయ్యా. ఇది కొన్ని యుగముల నుంచి జరుగుతూ ఉన్నటువంటిది. ఇది ఏ ధర్మము కావున ఈ సమయంలో నీ శత్రువు అయిన దుర్యోధనుడు అధర్మ మూలకంగా వృద్ధిని పొందుతూ ఉంటే అతన్ని చూసి నువ్వు విచారించవలసిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు. ఏనాటికో ఓనాటికి నశించబోయేటటువంటి వాడే అలా వృద్ధిని పొందుతూ ఉంటాడు అధర్మ సహాయంతో. కావున నువ్వు ధైర్యంగా ఉండు అని ఆయన్ని ఊరడించాడు. ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఆ పైన ఏ తీర్థానికి వీరు చేరారో ఆ పైన కథ ఏ విధంగా ఉన్నదో ఈనాటి పారాయణలో మనందరం కూడా చక్కగా విందాం. ముందుగా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన మన పారాయణాన్ని, కథాశ్రవణాన్ని మనం ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియన్నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవధనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం
సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచనవతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ పంచనవతితమోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ తే తథా సహితా వీరాः వసन्तస్తత్ర తత్ర క్రమేణ పృథివీపాలనైమిషారణ్యమాగతాः. తతస్తీర్థేషు పుణ్యేషు గోమత్యాః పాండవా నృప కృతాభిషేకాః ప్రదదుః గాశ్చ విత్తం చ భారత. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నటువంటి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే లోమశ మహర్షి ధర్మరాజుతో ఏ వృత్తాంతాన్ని చెప్పారో రాక్షసుల వృత్తాంతం, అలాగే దేవతల వృత్తాంతం, అధర్మయుక్తులైన రాక్షసులు ఏ విధంగా నశించారో, ధర్మయుక్తులైన దేవతలు ఏ విధంగా సుఖంగా ఉన్నారో, ఈ ఇద్దరి మధ్య ఉన్న భేదమేమిటో, ఆ భేదం ఏ విధంగా ఏర్పడిందో, ప్రకృతంలో ధర్మరాజ స్థితి ఏమిటో, భవిష్యత్తులో ధర్మరాజు పొందేటటువంటి ఉత్తమ స్థితి ఏమిటో అంతటినీ వివరించాడు లోమశ మహర్షి. అదంతటినీ కూడా వైశంపాయన మహర్షి చెప్తూ ఉంటే ఇలా లోమశ మహర్షి చెప్పారు అని జనమేజయుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అప్పుడు ఇక లోమశ మహర్షి చెప్పిన వృత్తాంతం పూర్తయిన తర్వాత ఆ విషయాన్నంతా కూడా చెప్పిన పిమ్మట వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఆ పైన ఈ పాండవులు ఎటు వెళ్ళారు, ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పడం ఆరంభించారు. అంటున్నారు, తే తథా సహితా వీరాః. రాజా జనమేజయ, ఇలా పాండవులు వారి వారి అనుచరగణంతో కలిసి ఎంతో వైభోగంగా తీర్థయాత్రకు బయలుదేరారు కదా. వారు రాత్రైనప్పుడో దగ్గర విశ్రాంతి తీసుకోవడం, పగటిపూట ప్రయాణాన్ని ఆరంభించి చేస్తూ వెళ్తూ ఉండడం, ఇలా ఒక్కొక్క స్థానంలో నివాసం చేస్తూ చేస్తూ నైమిషారణ్యానికి చేరారయ్యా. మొట్టమొదటిగా ఆ నైమిషారణ్యంలో తతస్తీర్థేషు పుణ్యేషు గోమత్యాః పాండవా నృప, గోమతీ నదీ తీరంలో అక్కడ వాళ్ళు స్నానం చేసి అక్కడ ఉండేటటువంటి పవిత్రోదకములన్నింటినీ కూడా శిరస్సున ప్రోక్షించుకుని ఆ పైన గోదానాలన్నీ కూడా చేసి, అలాగే విత్తంచ భారత ధనదానాలు కూడా అందరికీ చేసి, అనగా తీర్థానికి వెళ్ళినప్పుడు చెయ్యవలసినటువంటి విధులు ఏమని మనం చెప్పుకున్నామో ఆ విధులన్నింటినీ కూడా ఆచరించారయ్యా అన్నారు వైశంపాయన మహర్షి. అలా పాండవులందరికీ కూడా దానాలు ధర్మాలు చేసి
వారు ఆ పైన తత్ర దేవాన్ పితॄన్ విప్రాన్ తర్పయిత్వా పునః పునః కన్యాతీర్థేష్వతీర్థే చ గవాన్ తీర్థం చ భారత కాలకోట్యాం వృషప్రస్థే గిరావుష్య చ పాండవాః బాహుదాయాం మహీపాలచక్రుః సర్వేభిషేచనం ప్రయాగే దేవయజనే దేవానాం పృథివీపతే ఊషురాప్లుత్యగాత్రాణి తతశ్చాతస్థురుత్తమం గంగా యమునయోశ్చైవ సంగమే సత్యసంగరాః. పాండవుల తీర్థ విధి ఏ విధంగా ఉందో వివరంగా చెప్పారు వైశంపాయన మహర్షి. వీళ్ళు ఆ తీర్థానికి వెళ్ళాం, నైమిషారణ్యంలో గోమతీ తీర్థానికి వెళ్ళిన వెంటనే అక్కడ ముందుగా పితృదేవతలకి తర్పణం చేయడం, ఆ పైన దేవతలకి తర్పణం చేయడం, ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి వారందరికీ దక్షిణలు ఇత్యాదులు ఇవ్వడం, క్షేత్రాధిష్టాన దేవతని పూజించాలి అని చెప్పుకున్నాం మనం. ఆ పూజలన్నింటినీ కూడా చేస్తూ ఉండడం. ఇట్లా మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క తీర్థ విధిని చాలా చక్కగా ఆచరించారు. గోమతీ నదీ తీర్థంలో ఈ విధంగా చేసిన తర్వాత ఆ పైన కన్యాతీర్థే, కన్యాతీర్థం మనం చెప్పుకున్నాం ఈ తీర్థముల గురించి. ఆ కన్యాతీర్థంలో అశ్వతీర్థే, అశ్వతీర్థంలో గవాన్ తీర్థే, గోతీర్థంలో, అలాగే కాలకోట్యాం, కాలకోటి తీర్థంలో, వృషప్రస్థే, వృషప్రస్థగిరి తీర్థంలో, వీరన్నిటిలో కూడా పాండవులు అక్కడికి వెళ్ళడం, అక్కడ కొంత సమయం గడపడం, స్నానాదులు చేయడం, పితృదేవతలకి తర్పణం చేయడం, దేవతల్ని పూజించడం, అందరికీ దానాదులు ఇవ్వడం, క్షేత్రాధిష్టాన దేవతను దర్శించడం, ఇంకో తీర్థానికి బయలుదేరి వెళ్ళడం. ఇట్లా అన్ని తీర్థములని కూడా వారు చక్కగా దర్శించారు. ఆ పైన దేవతలకి అత్యంత ఇష్టమైనటువంటి నదుల్లో బాహుదా నది అనే నది కూడా ఉన్నది అని చెప్పుకున్నాం. ఆ నదిలో కూడా వాళ్ళందరూ స్నానం చేశారు పాండవులు. తర్వాత అక్కడి నుంచి నైమిషారణ్యం నుంచి బయలుదేరి దేవతలందరికీ అత్యంత ఇష్టమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ స్థానంలో ఉంటాడు అని చెప్పి ప్రసిద్ధికెక్కిన సమస్త తీర్థముల యొక్క పుణ్యాన్ని కూడా తనలో నింపుకుని ఉన్నటువంటి విశిష్య గంగా యమున సరస్వతి సంగమ స్థలమైనటువంటి ప్రయాగ క్షేత్రానికి వీళ్ళందరూ కూడా వచ్చారు. నైమిషారణ్యం నుంచి బయలుదేరి ప్రయాగకు వచ్చారు. ప్రయాగలో అక్కడ విశిష్య ఎన్నో తీర్థ విధులు ఆచరించవలసి ఉన్నాయి కాబట్టి ఆ తీర్థ విధులన్నింటినీ కూడా శ్రద్ధాసక్తులతో చేశారు. ముందుగా ప్రయాగకు వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం చేయడం, అక్కడే పితృదేవతలకి తర్పణాలు చేయడం, దేవతలకి తర్పణాలు చేయడం, ఇవన్నీ చేస్తూనే గంగా యమునయోశ్చైవ సంగమే సత్యసంగరాః. ఈ ధర్మరాజు ఆ తమ్ముళ్లతో కలిసి చేయవలసిన తీర్థ విధులన్నీ చేసిన తర్వాత తపశ్చాతస్థురుత్తమం, ఎంతో గొప్పదైనటువంటి తపస్సుని ఆ ప్రయాగ క్షేత్రంలో అలహాబాదులో ధర్మరాజు కూర్చుని చక్కగా చేశాడట. ఎంతో సేపు తపస్సుని ఆచరించి తమ యొక్క పాపాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలనేటటువంటి తాత్పర్యంతో ఆ ప్రయాగ క్షేత్రంలోనే తను ఒక నిష్ఠతో తపస్సుని ఆరంభించి చేశాడట. ఆ పైన విపాప్మానో మహాత్మానః విప్రేభ్య ప్రదదుర్వసు తపస్విన జుష్టాం తపస్వి జనజుష్టాంచ తతో వేదీం ప్రజాపతేః జగ్ముః పాండుసుతా రాజన్ బ్రాహ్మణైః సహ భారత తత్ర తేన్యవసన్ వీరాః తపశ్చాతస్థురుత్తమం సందర్పయంతః సతతం వన్యేన హవిషాద్విజాన్. అక్కడికి వారి పాపమంతా కూడా ప్రక్షాళన కాబడింది. అందుకే విపాప్మానః మహాత్మానః అన్నారు. విగత పాప్మానః అంటే పోగొట్టుకున్న పోయిన పాపం కలిగినటువంటి వారైన ధర్మరాజాదులు మహాత్ములు అందరూ కూడా ఆ త్రివేణి సంగమంలో, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 3 నదుల సంగమం జరిగేటటువంటి ఆ ప్రాంతంలో విశిష్య దాన ధర్మాలన్నీ కూడా చేసి ఆ పైన
అక్కడ ఉండేటటువంటి పండితులందరినీ కూడా వెంటబెట్టుకుని ఎంతోమంది మహాత్ములైన యోగులు ఆశ్రయించిన బ్రహ్మవేది అని అక్కడ ఒక పెద్ద బ్రహ్మవేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మవేది స్థానానికి చేరారట. చేరి అక్కడ తపస్సులు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారట. పాపం పోవాలి, పాపం పోవాలి అంటే ఏం చెయ్యాలి? తపస్సు ఆచరించాలి. ఎవరికి పాపం ఉన్నదో వారు తపస్సును చెయ్యాలి. ఇదే ప్రధానమైనటువంటి సూత్రం. ఏదో ఒక అరిష్టం నాకు పట్టుకున్నది, నాకు ఏదో కష్టం ఉన్నది, నాకు ఏదో గ్రహబాధ ఉన్నది, నాకు భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగట్లేదు, ఇలాంటి మాటలు ఎవరు అనుకుంటున్నా వారు చేయవలసింది ఏమిటి అంటే తపస్సు చెయ్యాలి. అమ్మో అంత పెద్ద తపస్సును మనం చేయలేం కదా అంటే, తపస్సు అంటే మనం ఇతపూర్వం చెప్పుకున్నట్లుగా ఆ దోషమంతా పోవడానికి స్తోత్రపారాయణమో నామపారాయణమో, అచ్యుతాయ అనంతాయ గోవిందాయ నమో నమః, దీనికి ఏ డబ్బు కావాలి, ఏ క్షేత్రం కావాలి, ఇంట్లో కూర్చుని కూడా అది ఏ పవిత్ర క్షేత్రమని భావించి శుద్ధంగా స్వచ్ఛంగా ఈ 3 నామాలు నిత్యము పారాయణ చేసుకున్నా చాలు అరిష్ట నివృత్తి కలుగుతుంది. ఆకస్మికంగా వచ్చేటటువంటి దుఃఖ పరంపర తగ్గుతుంది, కష్టములు తొలుగుతాయి. గోవింద, విష్ణు, మధుసూదన, నారాయణ, పరమేశ్వర, ఇలా ఏ నామాన్నైనా ఏ దేవతనైనా సరే కూర్చుని అవిశ్రాంతంగా ఏకాగ్రతతో ఆ దేవతని ధ్యానిస్తూ ఉండడం అనేదే తపశ్శబ్దార్థంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఆ తపస్సుని ఆచరించి పాపాన్ని పోగొట్టుకుంటే కష్టములు క్రమక్రమంగా మనకు కనిపించకుండా పోతాయి. పాండవులు అది ఆచరించి చూపిస్తూ ఉన్నారు. వారికి కష్టం కలిగింది, దుఃఖంలో ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరులను నిందించట్లే, వేరొకరి మీదకి ఈ తప్పును తోసేయట్లే, వారు ఎస్కేప్ అవుదామని చూడట్లా. మమ్మల్ని వాడెవడో ఇలా చేయడం వల్లే ఈ కష్టం వచ్చింది మాకు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు ఎందుకు పనికిరాని వాడు, ఎన్నిసార్లు చెప్పినా ఏమవుతుంది, వాడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, నువ్వు నీ దుఃఖాన్ని అనుభవించి తీరవలసిందే. అంతకంటే ఆ సమయాన్ని భగవత్ అర్చనలో వినియోగించినట్లయితే తద్వారా ఈ కష్టమంతా కూడా కొన్ని రోజుల్లో పోతుంది. ఆ తత్వాన్ని మహర్షులందరూ కూడా మెల్లమెల్లగా ధర్మరాజుకి ఉపదేశించారు. మహాత్ములందరూ మేం వెంట ఉంటాం అని చెప్పి ధైర్యం ఇచ్చారు. వారు ఆ పనిచేయడం మొదలెట్టారు. ఇలా చేస్తూ ఉండడం వల్ల విగత విపాప్మాన, పోగొట్టుకున్నటువంటి పాపం కలవారై వారు వాళ్ళ దగ్గర ఏ పాపము లేకపోవడం వల్ల పోగొట్టుకున్నారు కాబట్టి శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి భావనతోటి వాళ్ళు ఇంకా ఉత్తమ స్థితిని పొందడానికి మానసికంగా, బౌద్ధికంగా, శారీరకంగా ఉత్తమ స్థితికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ వైశంపాయన మహర్షి జనమేజయుడికి. అలా ఈ తపస్సుని ఆచరిస్తూ కొన్ని రోజుల పాటు వారు పాండవులంతా కూడా ఆ బ్రహ్మవేది స్థానంలోనే ఉన్నారు. అలా ఉన్నప్పుడు వీరితో పాటుగా ఉండేటటువంటి మిగతా వారందరికీ కూడా ఎంతో సంతర్పయంత సతతం వన్యేన హవిషాద్విజాన్. చూడండి ఇక్కడ వన్యేన హవిషాద్విజాన్ అంటే అక్కడ ఉండేటటువంటి వారందరినీ కూడా వీరితో పాటుగా ఎవరెవరైతే వచ్చారో మహాత్ములు, ఋషులు ఇత్యాదులు, వారందరినీ కూడా వీరు వన్యమైనటువంటి హవిస్సుతోటి, వన్యమైన హవిస్సు అంటే మనం స్వీకరించేటటువంటి పదార్థం, వన్యం అంటే వన సంబద్ధం అని అర్థం. ఇక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ క్షేత్రానికి వెళ్తూ ఉన్నా, లేక ఏ తీర్థయాత్ర చేస్తూ ఉన్నా, ఏ భగవత్ సంబద్ధమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి భావనతోటి భగవదర్చన చెయ్యాలి. ఈ మాటలో మనకెవరికి అనుమానం లేదు కదా. ఈ సాత్వికమైనటువంటి భావన ఎట్లా పుట్టేది? ఎప్పుడు మనం మాంసాహారానికి అంటే సాత్విక, రాజస, తామస అనేటటువంటి 3 రకములైన ఆహార భేదములు ఉంటే రాజస తామసములైనటువంటి ఆహారములను వదిలిపెడితేనే సాత్విక ఆహారంతో మనం జీవించడానికి కుదురుతుంది.
ఆ రెండూ వదిలిపెట్టినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే ఏ అన్నాన్ని తింటున్నామో ఆ అన్న రూపమైనటువంటి వ్యక్తిత్వం, ఆ అన్న రూపమైనటువంటి ఆలోచన, ఆ అన్న రూపమైనటువంటి వాక్కు ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పారు మహాత్ములు. అనుభవించి దర్శించి చెప్పినటువంటి మాటలు ఇవి. కావున తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ సాత్విక భావన ప్రధానమైనటువంటిది కాబట్టి వన్యమైనటువంటి ఆహారములనే వాళ్ళు తింటూ ఉన్నారు. తద్వారా మాంసాహారాన్ని విసర్జించడం వల్ల వారి శరీరంలో కానీ వారి మనస్సులో కానీ వారి యొక్క బుద్ధిలో కానీ ఏ విధమైన వేరొక భావన లేదు. సాత్వికమైనటువంటి భావన ఉన్నది. ఆలోచన భగవత్ సంబద్ధమైనటువంటిదే ఉంది తప్ప వేరొక ఆలోచన రావట్లేదు. అలా వారిని వారు శారీరకంగా కూడా మార్చుకుని, మానసికంగా వారిని వారు సంసిద్ధులు చేసుకుని, బౌద్ధికంగా వారు చక్కగా ఉండి ఈ యొక్క తీర్థయాత్రని చేస్తూ ఉన్నారు అనేటటువంటి మాట వన్యేన హవిషాద్విజాన్ అనేటటువంటి వాక్యంతో స్పష్టమవుతూ ఉన్నది. అట్లా వారందరికీ కూడా ఆ వన్య ఆహారాన్ని ఏర్పాటు చేసి వారికి తృప్తి కలిగిస్తూ ఉన్నారట. ఇక తతో మహీధరం జగ్ముహు ధర్మజ్ఞేనాభిసంస్కృతం రాజర్షిణా పుణ్యకృత గయేన అనుపమద్యుతే నగో గయశిరో యత్ర పుణ్యా చైవ మహానదీ వానీరమాలినీ రమ్య నదీపులిన శోభిత దివ్యం పవిత్రకూటంచ పవిత్రం ధరణీధరం ఋషిజుష్టం సుపుణ్యం తత్ తీర్థం బ్రహ్మసరోత్తమం అగస్త్యో భగవాన్ యత్ర గతో వైవస్వతం ప్రతి. ఆ పైన చెప్తున్నారు వైశంపాయన మహర్షి జనమేజయ, ఇట్లా పాండవులు కాలం గడుపుతూ ఉండగా ఇక అక్కడి నుంచి కొన్ని రోజుల పాటు ఈ ప్రయాగతీర్థం తర్వాత బ్రహ్మవేది, ఆ బ్రహ్మవేదిలో కొంతకాలం గడిపి తపస్సులను ఆచరించిన తరువాత ఇక గయాక్షేత్రానికి వీళ్ళందరూ వెళ్ళారు. చూడండి, నైమిషారణ్యం నుంచి ప్రయాగకి వచ్చి ప్రయాగ నుంచి గయాక్షేత్రానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారట పాండవులు. ఆ గయాతీర్థం ఎటువంటిది అంటే ఇతపూర్వం మనం చెప్పుకున్నాం గయా మాహాత్మ్యం. ఆ ఉత్తమమైనటువంటి పర్వత ప్రాంతంలో ఉండే గయాతీర్థం, అక్కడ గయశిరం అనేటటువంటి పర్వతం ఒకటి ఉన్నది. అది చాలా గొప్పది. పైగా వారుణ వృక్షములు అని చెప్పి నీటి ప్రబ్బలి చెట్లు అంటాం. అంటే బాగా వరద వచ్చిందనుకోండి, అది ఆ వరదకి అట్లానే కిందకి వంగిపోతుంది. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత నీటి ఎద్దడి తగ్గిన తర్వాత మళ్ళీ అది లేచి నుంచుని ఉంటుంది. ఇట్లాంటి వాటిని నీటి ప్రబ్బలి చెట్లు అంటూ ఉంటారు. ఆ నీటి ప్రబ్బలి చెట్లన్నీ కూడా ఆ చుట్టుపక్కల చక్కగా ఉంటూ ఉంటాయిట. అటువంటి నీటి ప్రబ్బలి చెట్లతో శోభిస్తూ ఉండేటటువంటి వానీర మాలిని రమ్య నదీ పులిన శోభిత, అలాగే అక్కడ రమణీయమైన ఒక మహానది కూడా ఉన్నదట. వీటన్నిటితోటి అలంకరించబడి ఉన్నటువంటి క్షేత్రం ఈ గయాశ్రం అనేటటువంటి ప్రాంతం. ఇక అక్కడ దివ్యమైనటువంటిది, పవిత్ర శిఖరంతో కలిసి ఉన్నటువంటిది, మహర్షులందరి చేత నిత్యము సేవింపబడేటటువంటిది అయిన ఇంకొక పర్వతం కూడా అక్కడే ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ పవిత్రమైనటువంటి పర్వత ప్రాంతంలోనే బ్రహ్మ సరోవరం కూడా ఒకటి ఉన్నది. ఇత పూర్వం మనం దీని గురించి చెప్పుకున్నాం గయా మహాత్మ్యాన్ని చెప్పుకుంటున్నప్పుడు. ఆ బ్రహ్మ సరోవరంలో పూర్వకాలంలో అగస్త్య మహర్షి యముణ్ణి కలవడానికి ఆ ప్రాంతానికే వెళ్ళాడట. అక్కడ యముణ్ణి కలిశాడట అగస్త్య మహర్షి. పైగా యమధర్మరాజు ఆ ప్రదేశంలో నివసిస్తూ ఉండేవాడట. ఉవాసచ స్వయం దత్ర ధర్మరాజ్ఞ సనాతన సర్వాసాం సరితాంచైవ సముద్భేదో విశాంపతే అన్నారు. ఆ పర్వత శిఖరంలోనే యమధర్మరాజు నివసిస్తూ ఉండేవారట. అక్కడే సమస్త నదులు కూడా పుట్టినయ్యట. అక్కడి నుంచే ఇక ఆ భూప్రాంతం మొత్తం అంతా కూడా ఈ నదులు వ్యాపించి ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతానికి వీళ్ళందరూ కూడా చేరడం జరిగింది. ఇక
ఏమిటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలవాలి ఇప్పుడు అంటే అక్షయవటం అనేటటువంటి ప్రాంతం అది. యత్ర సన్నిహితో నిత్యం మహాదేవ పినాకధృగ్ తత్ర తే పాండవా వీరా చాతుర్మాస్యైస్తదేజురే ఋషియజ్ఞేన మహత యత్రాక్షయవటో మహాన్ అక్షయే దేవయజనే అక్షయం యత్ర వైఫలం. ఈ అక్షయవట క్షేత్రంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. గయాయాం దత్తమస్థితి భవంతో బ్రువంతు అని చెప్పి అంటూ ఉంటాం. శ్రాద్ధములు చేసినా తర్పణములు చేసినా ఏం చేసినా గయాక్షేత్రానికి అంత మహాత్మ్యం ఉన్నది. అందులో అక్షయవటం అనేటటువంటి తీర్థం ఉన్నది. ఆ తీర్థమునందు స్నానం చేసి అక్కడ పితృదేవతలకి అర్చన చేసినట్లయితే, వారికి తర్పణాదులు చేసినట్లయితే తద్వారా పితృదేవతలందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. అలాగే 7 తరాల ముందర 7 తరాల తరువాత కూడా అందరూ పితృదేవతలు తృప్తిని పొందుతారు. అది గయాక్షేత్ర మహాత్మ్యం అని చెప్పుకున్నాం. ఆ అక్షయవటంలో నిత్యము కూడా శివుడు సన్నిహితుడై ఉంటూ ఉంటాడట. అక్కడే ఉంటాడట శివుడు. ఇక ఈ పాండవులు చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరించి, అంటే మార్గశిర కృష్ణ ప్రతిపత్తు నాడు ఈ పాండవులు కామ్యగమనం నుంచి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు అని చెప్పుకున్నాం. వాళ్ళు మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ నెలల్లో ఆ కామ్యగమనం నుంచి నైమిషారణ్యానికి చేరి నైమిషారణ్యంలో ఉండేటటువంటి తీర్థాల్లో అన్నిటిల్లో స్నానాలు చేసి తపస్సులు ఆచరించి అక్కడి నుంచి ప్రయాగ క్షేత్రానికి వచ్చి అక్కడ తపస్సులను ఆచరించి అక్కడి నుంచి గయాక్షేత్రానికి బయలుదేరి వెళ్ళి అక్కడ అక్షయవట క్షేత్రానికి చేరుకున్నారట. చేరుకుని చాతుర్మాస్య వ్రతాన్ని అక్కడ చెయ్యాలి అని చెప్పి వారు ఆరంభించారట. దాన యజ్ఞ స్వాధ్యాయాదులతోటి ఆషాఢమాసంలో చాతుర్మాస్య వ్రతారంభం జరుగుతుంది. కాబట్టి ఈ పాండవులందరూ అప్పుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభించారు. ఏ రోజు ఏ సమయానికి పాండవులకి ఎంత వయస్సు ఉన్నప్పుడు అరణ్యవాసం ఆరంభమైంది, ఏ వయస్సుకి ఏ నాటికి ఏ తిథి నాడు పాండవుల యొక్క అరణ్యవాసం పూర్తయింది అనేటటువంటి విషయాన్ని మనం కొన్ని అధ్యాయములు అయిన తర్వాత అక్కడ ఒక సందర్భం వస్తుంది, అక్కడ వివరించి చెప్పుకుందాం. ఇక ఆ అక్షయవట క్షేత్రంలో వీళ్ళందరూ కూడా నివాసం ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దానికి అక్షయవటం అని వచ్చింది ఆ పేరు అంటే, చేసేటటువంటి ఏ పుణ్యకార్యమైనా సరే అక్కడ చేసినటువంటిది ఏనాటికి కూడా క్షయం పొందడరా. అందుకని నా క్షయం అంటే ఎప్పటికీ నాశనాన్ని పొందనటువంటిది. కాబట్టి ఫలం మనం చేసే కర్మ అక్కడ ఆ ఫలం ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మనం చేసిన పుణ్య కార్యం యొక్క ఫలం మనకి ఎప్పటికైనా అది తప్పక తిరిగి వస్తుంది. కాబట్టి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనం చేసిన పని వృధా పోదు. కాబట్టి ఆ క్షేత్రానికి ఆ క్షేత్రంలో చేసిన ఏ పని కూడా నాశనం కాదు. కావున అక్షయం అనేటటువంటి పేరు ఆ క్షేత్రానికి వచ్చింది. క్షయము అంటే నశించిపోవడం, అక్షయము అంటే ఎప్పటికీ నశించిపోకుండా ఉండడం అని అర్థం. అటువంటి ప్రాంతం అది కాబట్టి దానికి అక్షయం వచ్చింది అని అక్షయే దేవయజనే అక్షయం ఎత్ర వైఫలం అంటూ ఆచరించినటువంటి సత్కర్మలన్నీ కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి అని చెప్పారు. ఇక తేతు తత్రోపవాసాంస్తు చక్రుర్నిశ్చితమానసాః బ్రాహ్మణాస్తత్ర శతశః సమాజగ్ముస్తపోధనా చాతుర్మాస్యేనాయజంత ఆర్షేణ విధినా తదా తత్ర విద్యాతపో వృద్ధాః బ్రాహ్మణా వేదపారగాః కథాం ప్రచక్రిరే పుణ్యాం సదసిస్థా మహాత్మనాం తత్ర విద్యావ్రతస్నాతః కౌమారం వ్రతమాస్థితః శమఠో కథయన్ రాజన్ అమూర్తరయ సంగయం. ఇక పాండవులు గయాక్షేత్రంలో అక్షయవట తీర్థ సమీపమున చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభించి శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక వారందరూ కూడా ఈ చాతుర్మాస్యం అనేటటువంటి కాలంలో గృహస్థులకి
చాలా ధర్మాలు చెప్పారు. అలాగే సన్యాసులకు కూడా, యతులకి, వారికి కూడా ఎన్నో ధర్మాలు చెప్పారు. వారంతా జగద్గురువులు. వారు విశిష్టమైనటువంటి ధర్మ దీక్షతో చాతుర్మాస్యాన్ని ఈనాటికి చేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. గృహస్థుడికి కూడా చాతుర్మాస్యం ఉంది. ఈ చాతుర్మాస్యాన్ని గృహస్థుడు అంటే ఒక నెలలో కొన్ని పదార్థములు తినకుండా, ఇంకో నెలలో ఇంకొన్ని పదార్థములు తినకుండా, 4 నెలల్లో కూడా కొన్ని ధర్మాల్ని అనుసరించి గృహస్థుడు చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి. ఈ పాండవులు కూడా యతీశ్వరులకు వచ్చేటప్పటికీ 2 నెలలే లెక్క వాళ్ళకి. అక్కడ చాతుర్మాస్యము అనంటే ఒక్కొక్క పక్షానికి మాసశబ్దం చెప్పి 2 నెలలే చెప్పారు. గృహస్థుడి దగ్గరికి వచ్చేటప్పటికి 4 నెలల విధానం కూడా మనకి ప్రసిద్ధంగా కనిపిస్తూ ఉన్నది ధర్మశాస్త్రంలో. అలా వాళ్ళు చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తూ ఉంటే ఇక అక్కడ ఉపవాసం చేస్తూ తమ యొక్క తపస్సుని చేయడం ప్రారంభించారు. ఒక నోట నుంచి ఇంకో నోటికి అగో పాండవులు వచ్చారట. పాండవులు వచ్చి అక్కడ చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభించారట. పాండవులు ఎంతో నియమనిష్టలతో అక్కడ ఉంటున్నారట. పాండవుల లాంటి మహాత్ములు గయాక్షేత్రంలో ఉపవాస దీక్షతోటి చాతుర్మాస్య వ్రతాన్ని చేయడమా? ఇలా ఒక్కరి నుంచి ఇంకొకరికి ఈ మాటలు బయలుదేరినాయి. ఎంతోమంది మహాత్ములు పొలోమని వచ్చారు వీళ్ళని చూద్దామని చెప్పి. క్రమక్రమంగా చుట్టుపక్కల మహానుభావుల యొక్క సంఘం పెరగడం ఆరంభమైంది. ఇక ఆ పాండవుల్ని చూడ్డానికి వచ్చినటువంటి వారందరూ పండితులే. ఎవరు అసమర్థులు గారు, మహాత్ములు, తపస్సుల్లో ఆరితేరినటువంటి వారు. పైగా విద్యా తపోవృద్ధ, ఇటు విద్యావృద్ధి అటు తపోవృద్ధి. అంటే విద్యలోనూ వాళ్ళు మహాత్ములు, తపస్సు చేయడంలో కూడా వాళ్ళు మహాత్ములు. అటువంటి వారందరూ కూడా వేదాంగ పారంగతులు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సభ ఏర్పడింది. సభలో ఈ విషయం ఆ విషయం అంటూ మంచి విషయాల గురించి విచారించుకోవడం ఆరంభించారు. ఎన్నో మంచి విషయములు అక్కడ వాళ్ళ మధ్య చర్చలోకి వచ్చినాయి. దాంట్లో ఒక్కొక్కరు వరుసగా మహాత్ముల యొక్క కథల్ని వినిపించడం మొదలుపెట్టారు. ఇగో అండి మహానుభావ, ఈయన చాలా గొప్పవాడు అని ఒక ఆయన లేచి ఒక ఆయన వృత్తాంతం చెప్తున్నాడు. ఇంకొక ఆయన లేచి మహాత్మా, ఇగో ఈయన కూడా అటువంటి వాడే, ఈయనలో ఇంకో విశేష గుణం ఉంది అని ఇంకో ఆయన లేచి ఇంకో మహాత్ముడి గురించి చెప్తూ ఉన్నారు. ధర్మరాజు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఏమిటండి ఈ పని? ఖాళీ సమయం దొరికితే ఆ పక్కింటి ఆయన మీదో, లేక ఎదురింటి ఆయన మీదో, ఆఫీసులో ఉన్నటువంటి ఆయన మీదో, లేక ఇంకోరి మీదో ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆయనలో ఉన్న దోషాలన్నీ తీసి మాట్లాడుకోవడం కదా అలవాటు లోకంలో. ఏమిటి మరి వీళ్ళందరూ కూర్చుని మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నారు అనంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. పాండవులు మహాత్ములు ఎందుకయ్యారనేది మనకి ఈ సన్నివేశం కూడా తెలియజేస్తుంది. మనం ఖాళీగా ఉన్నామనుకోండి, ఏమీ తోచట్లేదనుకోండి, ఇగో ఆ మహాత్ముడు అలాంటివాడు, గొప్పవాడు, చాలా ఉన్నతుడు అని చెప్పుకున్నామనుకోండి, ఆయన చేసిన పుణ్య పనుల్లో, పుణ్యకార్యాల్లో ఒకదాన్నో రెండిటినో మనం తీసుకుని మహాత్ముడు అంత గొప్పగా చేశాడండి, అన్నదానం చేశాడు అన్నాడు, ఇగో వీళ్ళందరికీ కూడా విద్యాదానం చేశాడు అన్నామనుకోండి, ఓ పిసరంతైనా పుణ్యం మనకు వస్తుంది. అదే ఈ పని చేయకుండా ఖాళీగా ఉన్నాం. ఎవరో 2-3 మన పక్కన కూర్చున్నారు మన బోటివారు. ఏమిటో ఏంటి విశేషాలు, ఏమిటో అతనేమిటో ఏదో చేశాడటనేమన్నా, అదే నాకు తెలిసిందే, మొదటి నుంచే అలాంటి వాడే, సామాన్యుడేం కాదు, ఇట్లా చేస్తాడని ఎప్పుడో ఊహించానయ్యా నేను. ఈ మధ్యలో ఏదో వాళ్ళు వీళ్ళు పరిచయం అవ్వట్టు గొప్పాడన్నారు కానీ ఎప్పుడూ ఇలాంటి వాడే అని మొదలుపెట్టి ఇది ఆరంభం. ఇక్కడి నుంచి అతను, అతని తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకడు, ఇలా ఈ పరంపర మళ్ళీ ఏ భోజనం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడో, లేక ఏ
కాఫీ టీలు తాగాల్సిన అవసరం వచ్చినప్పుడో ఆగుతుంది తప్ప మధ్యలో దీనికి విరామం లేదు, పోతూనే ఉంటుంది. 10 మందో 15 మందో వస్తారు పాపాత్ముల మధ్యలో, వారు చేసిన పాపాలన్నిటినీ గురించి ఇతను కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు, నలుగురిని పక్కనే వేసుకుని. ఏమైందండి దీనివల్ల, తప్పేమిటి అనంటే దీనికి 2 విధాలుగా అర్థం చెప్పాలి. ఒకటి, గరుడ పురాణంలో ఎవరు చిత్ర విచిత్రములైనటువంటి నరకలోకాల్లో పడి అత్యంత కష్టముల్ని అనుభవిస్తారు అన్నటువంటి వివరం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ దోషగ్రాహి గుణాశ్లాఘి అంటూ అవతలి వాడిలో ఉండేటటువంటి దోషాన్ని మాత్రమే గ్రహించి వాడిలో ఉన్నటువంటి మంచితనాన్ని వదిలిపెట్టేసి మంచి గుణాన్ని ఆ దోషాన్నే కీర్తించేటటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇంకా వెయిటింగ్ లిస్టో ఆర్ఏసీయో ఏమి ఉండదన్నమాట, కన్ఫర్మ్ టికెట్, డైరెక్ట్గా వాడు నరకానికి వెళ్ళిపోతాడని చెప్పారు. అక్కడ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సీటు. బాబు బాబు నువ్వు రారా అయినా, ఎప్పుడు వస్తే అప్పుడు నీకు సిద్ధంగా ఇచ్చేస్తామంటారు యమ భటులు అందరూ కలిసి. స్పష్టంగా చెప్పారు, ఈ వారికి సిద్ధం యమలోకం అని చెప్పారు. ఇది ఒకటి. రెండవది, ఒక చిన్న వృత్తాంతం చెప్పుకుందాం సంక్షిప్తంగా. ఓనాడు ఓ మహాత్ముడు ఇంట్లో వారి తండ్రి గారికి శ్రాద్ధం పెడదాం అనుకున్నాడు. కొంతమందిని మహాత్ముల్ని పిలిచాడు, అంతా సిద్ధం చేసుకున్నాడు, తన ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు కూడా వచ్చారు పండితులు, వారిని కూర్చోబెట్టాడు. భార్యకి పెరుగు కావాలి కదా వీడికి వడ్డించడానికి, భోజనం పెట్టేటప్పుడు వెళ్ళి పెరుగు తీసుకురా అన్నాడు. పాప ఆవిడ త్వరగా బయలుదేరి వెళ్ళింది, పెరుగు తీసుకుంది. తీసుకున్న ఆ పెరుగు కుండ తల మీద పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. తొందరగా వెళ్ళాలి ఇంటికి అన్నటువంటి ఆతృతతోటి ఆవిడ వేగంగా నడుచుకుంటూ వచ్చేస్తోంది. ఈయనేమో ప్రతీక్ష చేస్తూ ఉన్నాడు, ఎక్కడుంది ఈవిడ ఇంకా రాలేదు, సమయం అయిపోతోంది, తొందరగా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాడు. అదే సమయానికి ఆకాశంలో ఒక గద్ద పాముని నోట కరుచుకుని తీసుకుని వెళ్తోంది. ఆ పాము ఆ గద్ద మీద తన యొక్క కోపాన్ని ప్రదర్శించాలని గట్టిగా దాన్ని చూసి విషం కక్కింది. ఆ విషం గద్ద మీద పడకుండా సరాసరిగా వచ్చి భూమి మీద పడబోతూ ఉంటే ఈవిడ త్వరగా వస్తూ ఉన్నప్పుడు అది వచ్చి ఈ పెరుగు కుండలో పడింది. దధి కుంభం అంటాను దాని సంస్కృతంలో. దాంట్లో వచ్చి పడింది. ఈవిడికేం తెలియదు, తల మీద ఉన్నది, చూసుకునే అవకాశం లేదు. పోనీ పాము వచ్చి చెప్పలేదు, నీ పెరుగులో నా విషం పడింది ఆగిపోనని. వచ్చేసింది ఈవిడింటికి. ఆయన వచ్చావాదా తొందరగా అని చెప్పి అక్కడ పెట్టు, మిగతా ఏర్పాట్లు చూసుకో అన్నాడు. ఆయన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. అందరికీ కూడా పెరుగు వడ్డించాడు. అందరూ తృప్తిగా భోజనం చేశారు. తర్వాత ఆయన తిన్నాడు. ఆయన తర్వాత ఆవిడ తింది. సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయారు. నారాయణ. ఇక ఇంతమంది బయలుదేరి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓ సందేహం కలిగింది. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు, వేదాంగ పారంగతులు. అటువంటి వారిని చంపినటువంటి పాపం ఒకటి, ఇటు ఈ యజమాని ఆయన చనిపోయాడు, ఆ పాపం ఒకటి, ఆవిడ చనిపోయింది పతివ్రతా స్త్రీ, ఆ పాపం ఒకటి. ఇవన్నీ ఎవరి మీద వెయ్యాలి ఈ పాపము అన్న విచారం వచ్చింది. సరే, ఈ విషయం అక్కడ తేళ్ళ. వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు, దేవసభ ఏర్పాటు చేశారు. అయ్యా ఇది పరిస్థితి, ఇప్పుడు పాపం ఎవరి మీద వెయ్యాలి తేల్చండి. ఒక ఆయన లేచాడు. పెరుగు తెస్తూ ఉన్నప్పుడు అది సరైన పెరుగో కాదో చూసుకోకుండా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో వినియోగించింది కాబట్టి ఆవిడ మీదే ఈ పాపం అంతా వేయండి, ఇంతమంది నేను చంపిన పాపం ఆవిడికి వస్తుంది అన్నారు. ఇంకో ఆయన లేచున్నాడు, ఏమిటయ్యా నువ్వు చెప్పే మాట, ఏమన్నా బాగుందే, తల మీద ఉన్న కుండలో విషం పడిందా అమృతం పడిందా అని ఆవిడ తెలుసుకోగలదా, అసలు ఆవిడ వల్ల అవుతుందా అది? కావున పైగా ఓ పక్క
కార్యక్రమం మొదలుపెట్టడానికి సమయం అయిపోతుంది, అందుకని ఆవిడ ఆతృతతో వచ్చింది. ఆవిడికి అభశుభం తెలీదు, తెలిస్తే ఆవిడ వడ్డిస్తుందా? ఆవిడ మీద వేయడం అనేటటువంటిది వెర్రిబాగులుతనం, చిచ్చి ఆవిడ మీద వేయడానికి లేదు, ఆ పాము మీద వెయ్యాలి అన్నాడు ఆయన. అదే కదా విషం కక్కింది, అది కక్కడం వల్ల కదా ఇదంతా వచ్చింది అన్నాడు ఆయన. ఇరు పక్క నుంచి ఒక ఆయన లేచాడు దేవసభలో. ఆయన అన్నాడు, బాగానే ఉందిలే నీ ధర్మం, సరిపోయినట్టుంది, ఆ పాము మీద వేస్తావేంటయ్యా? పాము సహజ ధర్మం ఏమిటి? తనని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వారి మీద విషం కక్కడం. గద్ద దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది, హింసిస్తోంది. ఆ కష్టం నుంచి మనం తప్పుకోవాలి అన్న ఉద్దేశ్యంతో, ఆ బాధ తగ్గాలి అని చెప్పి ఆ గద్ద మీద ఆ పాము దాడి చేసింది తప్ప ఈ పెరుగు కుండలో వచ్చి ఆ విషం పడాలి, తద్వారా వీళ్ళందరూ చావాలన్న బుద్ధితో ఆ పాము ఆ పని చేయలే. పాము మీద ఎట్లా వేస్తావయ్యా? ఏమన్నా అర్థం ఉందా నువ్వు చెప్పే మాటలో? కూర్చో అన్నాడు ఆయన. ఆ పక్కనే ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన లేచి, బాగానే ఉంది, నీది కూడా ధర్మం, ఏం మాట్లాడుతున్నావయ్యా? పాము మీద వేయొద్దంటున్నావు, మరి ఎవరి మీద వెయ్యాలంటావు అన్నాడు. ఆ గద్ద మీద వేయండి, దాది తప్పు అన్నాడు. అప్పుడు అన్నాడు ఈయన, ఇదేమన్నా బాగుందా? గద్ద స్వభావం ఏమిటి? తన ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని తీసుకోవడం. మనమైనా అంతే కదా, గద్ద అయినా అంతే. దాని ఆహారం ఏమిటి? పాము, దాన్ని స్వీకరించింది. అది స్వధర్మంలో ఉంది, అసలు సంబంధం లేని గద్దే ఇక్కడ. దాని మీద వేస్తానంటావేమిటి? బాగానే ఉంది నీ ధర్మం, కూర్చో అన్నాడు ఈయన. మరి ఎవరి మీద వెయ్యాలి? అగో ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భార్య సరైనటువంటి ద్రవ్యం తీసుకొచ్చిందా లేదా, ఇది అక్కడ అందరికీ కూడా వడ్డించడానికి యోగ్యమైందా కాదా అన్న పరీక్ష చేయకుండా వడ్డించినటువంటి వాడు కాబట్టి ఆ యజమాని మీద వేసేయండి, ఏ గోలా లేదు అన్నాడు ఆయన. ఇరుపక్క నుంచి ఇంకో ఆయన లేచాడు. బాగుంది బాగుంది, మొత్తానికి ఇక్కడికి వచ్చారన్నమాట, ఆయన తప్ప ఇంకెవరూ దొరకలేదా మీకు అంటే ఏంటి ఇప్పుడు మీ అభిప్రాయం? భార్య తీసుకొచ్చిన వెంటనే ఈయన ఒక కంచంలో పెరుగు కలుపుకుని తినేసి, ఆయన ఏం కాకపోతే మంచిదే తీసుకొచ్చింది మా ఆవిడ అని చెప్పి ఆ తర్వాత వడ్డించాలా అందరికీ? ఏం ధర్మశాస్త్రం చెప్తున్నారయ్యా, కూర్చోండి, అదందేం తప్పు లేదు అన్నాడు. మరి ఎవరి మీద వెయ్యాలి ఈ పాపం అన్నారు. ఏం తేల్లా, ఒకరటన్నారు ఒకరిటన్నారు. ఆ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ పాము మీద వేస్తేనే బాగుందనిపిస్తోంది అని ఉంటే గొల్లున ఇంకొకరు అబ్బాయి గద్ద మీద వెయ్యాలి, చెప్తున్నాం కదా ఇందాక నుంచి అన్నారు. ఇట్లా పెద్ద గోల అయింది. చివరికి విసుగొచ్చింది. చివరికి ఏం తీర్మానం చేశారంటే, ఎవరిది ఈ పాపంలో భాగస్వామ్యం, ఈ పాపం ఎవరి మీద వెయ్యాలి అని ఏమీ తోచక ఉన్న సమయంలో భగవన్నామస్మరణ చేయడమో, నలుగురికి ఉపకారం చేయడమో, మంచి పనులు చేయడమో, లేక పడుకోవడమో, ఇట్లాంటి పనులు కూడా చేయకుండా ఉన్న సమయంలో అగో పావుదే తప్పు, లేదు లేదు ఆ గద్దదే తప్పు అని చెప్పి భూలోకంలో కూర్చుని తీర్మానాలు చేసేవాళ్ళు ఉంటారే, తీసుకెళ్ళి వాళ్ళ మీద పడేసేయండి ఆ పాపం అని చెప్పారు. ఏం తెలుస్తోంది దీనివల్ల అంటే, ఎప్పుడు మనకి మంచి సమయం ఉన్నదో, ఖాళీ సమయం ఉన్నదో, మనం ఏ పని లేకుండా విరామ స్థితిలో ఉన్నామో, అటువంటి సమయంలో పాపం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ పాపంలో సగ భాగాన్ని మనం స్వీకరించేస్తాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో 100 కోట్లు ఏదో చేశాడంటారు, లేదు ఎవరినో మోసగించాడంటారు, ఒకరిని చంపారంటారు. ఉదయం లేచిన వెంటనే మొట్టమొదట ఇదే పని మనకి. ఓహో వాడట్లా, వీడిట్లా, ఇక్కడిలా, అక్కడలా, దీని మీద రివ్యూలు, దాని మీద మెసేజ్లు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతోంది ఇక్కడ? మనం ఏం చేస్తున్నాం అంటే, ఉత్తి పుణ్యానికి ఆ మహానుభావుడి పాపంలో 50% పాపం మనం తీసేసుకుని ఫ్రెష్గా నువ్వు పాపం చేసుకోవయ్యా అని వాడిని ప్రోత్సహిస్తున్నాం. అతను ఇంకా ఇంకా పాపాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ మనమే అంటాం, ఏమిటో ఈ పాపాత్ముడు పాపాల మీద పాపాలు చేసినా ఏం కాదు వీడికి, ఎందుకు అవుతుంది నువ్వు వాడిని నిత్యం స్మరిస్తూ ఉంటే? ఆ పాపాన్ని మనం తీసేసుకుంటామని చెప్పింది ధర్మశాస్త్రం. అదే పుణ్యాత్ముల గురించి, మంచివాళ్ల గురించి, మహాత్ముల గురించి మనం విచారించుకుంటే, వారు చేసిన మంచిని కీర్తిస్తూ ఉంటే, ఆ సమయంలో అంటే దోషాగ్రాహి గుణశ్లాఘి, ఈ మాట కూడా గరుడ పురాణంలో చెప్పారు. దోషాగ్రాహి, అవతల వ్యక్తి దోషం లేనివాడెవడు ప్రపంచంలో ఎవరైనా కనిపిస్తాడా? మానవ స్వరూపంతో ఉన్నటువంటి వాడు, మహాత్ముల్ని మినహాయించి
సామాన్యుడు, దోషం లేనటువంటి వాడు మన చుట్టుపక్కల ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? ఏదో ఒక దోషం కనిపిస్తుంది చూస్తూ ఉంటే. కాబట్టి అటువంటి దోషం జోలికి పోక గుణశ్లాఘి, వారిలో ఉండేటటువంటి గుణాన్ని నువ్వు కీర్తించినట్లయితే ఆ గుణ సంకీర్తనం వలన నీకు పుణ్యం వస్తుంది అని చెప్పారు. అందువల్ల వారు చేసిన మంచి పనులని, మహాత్ముడండి అగో ఫలానా వారికి సహాయం చేశాడట, ఏదైనా గొప్ప విషయం అండి, మనం చేయలేం, ఆయన చేశాడు, దండం పెట్టాలి అన్నామనుకోండి, ఒక పిసరంతైనా పుణ్యం వస్తుంది. అదైనా ఉత్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి పుణ్యాన్ని? ఇలా సముపార్జించుకోవచ్చు. కావున విరామ సమయంలో ఎప్పుడైనా మహాత్ములందరూ ఇదే పని చేశారు. నైమిషారణ్యంలో కూర్చుని 1000 సంవత్సరముల పాటు చేయాల్సినటువంటి దీర్ఘచత్రయాగాన్ని చేస్తూ ఉన్నటువంటి 70,000 మంది మహర్షులు కూడా ప్రాతఃసవనంలో, మాధ్యందిన సవనంలో, తృతీయ సవనం, సాయం సవనం అనేటటువంటి దాంట్లో మధ్యలో వాళ్ళకు ఉండేటటువంటి విరామ సమయంలో ఎప్పుడైనా సరే సూత మహాముని వారు వస్తే వారిని కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించి మహాత్మ మనుషులందరికీ కూడా వారి కష్టం పోవడానికి ఏదైనా మహాత్ములు ఆచరించినటువంటి వ్రతమో, తపస్సో, యజ్ఞమో, దానమో ఉంటే మాకు ఉపదేశించండి, మేమందరికీ ఉపదేశిస్తాము అంటూ వారికి ఉన్న సమయాన్నంతటినీ కూడా సత్కర్మ విషయంలోనూ సత్పురుషుల విషయంలోనూ వినియోగించారు తప్ప ఏనాడు ఎవరిని నిందించడం కోసమో, ఎవరికైనా సరే అపకారం తలపెట్టాలనేటటువంటి విషయం గురించనో, లేక ఎవరి గురించైనా సరే చెడుగా మాట్లాడదామనో వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అందుకనే మహాత్ములైపోయి మహర్షులైపోయి ఈనాటికి కూడా మన చేత వాళ్ళందరూ కూడా కీర్తింపబడుతూ ఉన్నారు. అది మహర్షుల్లో ఉన్నటువంటి గొప్పతనం. ఆ మహర్షుల్లో ఉండేటటువంటి గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క విధానాన్ని చూసి నేర్చుకున్నటువంటి పాండవులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తూ అక్కడ ఉండేటటువంటి మహాత్ములందరూ వచ్చి వారి మధ్య కూర్చుంటే, ఇగోనయ్యా దుర్యోధనుడు మమ్మల్ని ఇంత మోసం చేశాడు, మాకింత అపకారం చేశాడు, అటువంటి దుర్యోధనుడిని మీరందరూ క్షమించకూడదు, వాడి నాశనం అవ్వాలని శపించండి అనేటటువంటి అఘాయిత్య మాటలు మాట్లాడకుండా వారితో కలిసి కూర్చుని, ఎవరైనా మహాత్ములు ఉంటే చెప్పండి అయ్యా, ఇంకెవరన్నా ఉన్నాడా మహాత్ముడు అంటూ ఆ మహాత్ముల విషయం గురించి, వారు చేసిన గొప్ప పనుల గురించి, వారు చేసినటువంటి ఉత్తమమైనటువంటి పనుల గురించి వీరు తెలుసుకుని వారిని కీర్తించడం అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అందువల్ల పాండవులు మహాత్ములు అయ్యారు. దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు? దొరికినటువంటి రాజ్య సంపదని ఎన్ని విధాలుగా దుర్వినియోగపరుచుకోవాలో అన్ని విధాలుగాను దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. అందరినీ శత్రువుల్ని చేసుకుంటున్నాడు, అందరితోటి కయ్యం పెట్టుకుంటున్నాడు, అందరినీ కూడా ఈసడించుకుంటున్నాడు. నేను తప్ప ఇంకొకడు గొప్పవాళ్ళు లేడని అనుకుంటూ ఉన్నాడు. ధర్మరాజు ఏం చేస్తున్నాడు? సామాన్యుడిగా కనిపించినటువంటి వాడిని కూడా పిలిచి రావయ్యా కూర్చో అని చెప్పి, మహాత్మా ఏదన్నా మంచి విషయం ఉంటే చెప్పు అని చెప్పి ఆ మంచి విషయాన్ని ఆయన దగ్గర నుంచి వింటూ ఉన్నాడు. అంతఃశుద్ధి, అంతఃకరణం అనేటటువంటిది శుద్ధి అవ్వడం ఎట్లా అంటే, ఇగో ఇట్లాంటి వింటూ ఉన్నప్పుడు మంచి వాళ్ళ గురించి, మంచి మనస్సుల గురించి, వారు చేసినటువంటి మంచి పనుల గురించి, ఆ సమయంలో వారు పడినటువంటి కొంత కష్టాన్ని గురించి, వీటి గురించి వింటూ ఉంటే, ఓహో ధర్మస్వరూపం ఇలా ఉంటుంది, ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఈ విధంగా ఒక ఇబ్బంది కలుగుతుంది, ధర్మాన్ని అయినా సరే ఆచరించాల్సిందే, తద్వారా చివరికి సుఖం పొందుతాము అనేటటువంటి బుద్ధి కలిగితే అంతఃకరణం శుద్ధవుతుంది, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి పుడుతుంది. అటువంటి బుద్ధిని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు పాండవులు ధర్మరాజుతో సహా. అలా చేస్తూ అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వీరు వింటూ ఉన్నారట. వింటూ ఉంటే ఆ సమయంలో అక్కడ శమఠుడు అనేటటువంటి మహానుభావుడు, ఆయన కూడా విద్యావ్రత స్నాత అన్నారు. ఆయన ఎటువంటి వాడండి అంటే, ఆయన స్నాతకుడట. స్నాతకుడు అంటే ఎవరు? పెళ్లి కాకముందు ముందు రోజు లేక ఆ రోజు రాత్రి పెళ్ళి అయితే ఉదయం పూట చేసుకునేటటువంటి స్నాతకం చేసుకున్నటువంటి వాడా అంటే కాదని చెప్పింది ధర్మశాస్త్రం. స్నాతకుడు అనేటువంటి వాడు 3 రకాలుగా ఉన్నాడు. విద్యని మొత్తం పూర్తి చేసుకుని ఆ చివర ఈనాడు కాన్వకేషన్ అని చెప్పి చేస్తూ ఉన్నారే, అలా గురువుగారి దగ్గర స్నాతకోత్సవాన్ని జరుపుకున్నటువంటి వ్యక్తి. ఆ గురువుగారు చెప్తారన్నమాట, సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ అంటూ కొన్ని ధర్మాలు చెప్తారు. ఎప్పుడూ సత్యంగా ఉండు, సత్యమే మాట్లాడు, అధర్మం ఆచరించకు, ఎప్పుడూ అబద్ధం చెప్పకు, మాతృదేవో భవ, తల్లే నీకు దైవము, పితృదేవో భవ, తండ్రే నీకు దైవము, ఆచార్య దేవో భవ, నీ గురువుగారే నీకు దైవము, అతిథి దేవో భవ, నీ ఇంటికి వచ్చినటువంటి వాడే నీకు దైవము,
వాడిని ఎప్పుడూ కూడా దైవంలాగా భావించాలి. సనాతన సంప్రదాయానికి మూలభూతమైనటువంటి వచనాలు ఇవన్నీ వాడికి నేర్పుతారు. నేర్పి ఇకపైన నువ్వు వెళ్ళి బతుకు నాయనా అని పంపిస్తారు. దీన్ని ఈ రోజుల్లో మనం కూడా సర్టిఫికెట్ ఇస్తూ కాన్వకేషన్ అని చెప్పి చేస్తూ ఉన్నాం. ఆనాడు కూడా అలా చేసేవారు. ఆ తర్వాత అతను బయటకు పంపించేవారు. అలా గురుకులం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి విద్యాస్నాతకుడు అని చెప్పబడతాడు. ఇక ఆ పైన వ్రతస్నాతకుడు అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు. ఇతనెవరు అనంటే ఇప్పుడు ఆ వ్యక్తి గురుకులం నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ వేదములన్నీ కూడా ఎవరెవరైతే మనకు అందించారో ఆ ఋషుల్ని ఉద్దేశించి కొన్ని హోమాలు పూజలు ఇవన్నీ చేస్తే వ్రతములు పూర్తయినాయి అని చెప్పి 4 వ్రతాలు 5 వ్రతాలు 6 వ్రతాలు అలా ఉన్నాయి. అవన్నీ పూర్తయినట్లుగా అవుతాయి. ఆ వ్రతములను కూడా పూర్తి చేసినటువంటి వాడు వ్రతస్నాతకుడు. ఇలా ఇటు విద్యని అటు వ్రతాన్ని రెండింటినీ పూర్తి చేసినటువంటి వాడు విద్యావ్రత స్నాతకుడు అని చెప్పబడుతున్నాడు ధర్మశాస్త్రంలో. ఈ శమఠుడు అనేటటువంటి మహానుభావుడు విద్యావ్రత స్నాతకుడట. పైగా ఈయన నియమం తీసుకున్నాడట, ఇక పైన నేను ఎప్పుడూ కూడా వివాహ ఆలోచన చెయ్యను, నాకు వివాహం వద్దు అని ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడట. అలా బ్రహ్మచారిగా ఉండిపోతానని నిశ్చయం చేసుకున్నటువంటి మహానుభావుడైన శమఠుడు అనేటటువంటి ఒక విద్వాంసుడు ఆ సభలో కూర్చున్నటువంటి వాడు. ఆయన ఇక వీళ్ళందరూ కొంత మహానుభావుల గురించి చెప్పిన తర్వాత అప్పుడు శమఠుడు అనేటువంటి మహానుభావుడు అమూర్త రయసుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కొడుకే గయుడు. ఇప్పుడు మనం గయాక్షేత్రం గయాతీర్థం అని చెప్పుకుంటున్నామే, అక్కడ గయుడు అనేటటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన పేరు మీద ఆ క్షేత్రం ప్రసిద్ధికి ఎక్కింది. అందుకని గయాక్షేత్రం అయింది. ఆ గయుడు యొక్క కథని ఆయన ధర్మరాజాదులతో చెప్పడం ఆరంభించారట. మహానుభావ, గయుడు ఇట్లాంటి వాడు అంటూ ఆ గయ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఆ గయమ అనేటువంటి వాడు ఎవరైనా, ఆ రాజు పేరేమిటి, ఎందుకు వచ్చింది, ఆయన చేసిన గొప్ప పనులు ఏమిటి, ఇవన్నిటిని గురించి అంటే ధర్మరాజాదులు ఏ క్షేత్రంలో అయితే ఉన్నారో ఆ క్షేత్రం యొక్క పేరు అలా ఎందుకు వచ్చిందో దానికి మూలభూతుడు ఎవడో ఆయన గురించి శమఠుడు చెప్పడం ఆరంభించాడట. ఆయన చెప్తూ ఉంటే ధర్మరాజు శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడో, ఏ విషయం చెప్పాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా సత్సంకల్పంతో మనం పారాయణ చేసుకుంటూ మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు భగవన్నామ సంకీర్తనమో, పుణ్యపురుషుల యొక్క విషయమో, వారి యొక్క మహాత్మ్యమో, మంచి కథలో ఇవన్నీ కూడా వింటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొంది పుణ్యాత్ములం అవ్వాలి. ఆ విధంగా మనల్ని సమర్థుల్ని చేయమని స్వామివారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఈ వనపర్వంలో ఉన్నటువంటి కేవల ధర్మములు మాత్రమే కాకుండా తదంతర్గతమైనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సహజంగా మనం ఇప్పటి వరకు కూడా ఏదైనా మనకు పాపం రావాలి అనంటే ఏదైనా సరే పాపకార్యం చేయడం ద్వారా వస్తుందేమో, లేదు పుణ్యం రావాలి అనంటే పుణ్యకార్యాలు చేస్తే వస్తాయేమో అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ప్రవచనం ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అనంటే కేవలము ఆ అధర్మ సంబంధమైనటువంటి విషయాలను చర్చించినప్పటికీ కూడా, పాప సంబంధమైనటువంటి విషయాలను చర్చించినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి పాపాన్ని వీడు కూడా అనుభవిస్తాడు అనేటటువంటి విషయాలను మనం చక్కగా అనేక ధర్మములను ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 95వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ పంచనవతితమః అధ్యాయః వైశంపాయన ఉవాచ తే తథా సహితా వీరాః వసంతః తత్ర తత్ర క్రమేణ పృథివీపాలా నైమిషారణ్యం ఆగతాః తతః తీర్థేషు పుణ్యేషు గోమత్యాః
పాండవాన్ నృపా కృతాభిషేకాః ప్రదదుః గాశ్చ విత్తంచ భారత తత్ర దేవాన్ పితॄన్ విప్రాన్ తర్పయిత్వా పునః పునః కన్యాతీర్థే అశ్వతీర్థే చ గవాన్ తీర్థం చ భారత కాలకోట్యాం వృషప్రస్థే గిరావుష్య చ పాండవాః బాహుదాయాం మహీపాలా చక్రుః సర్వే అభిషేచనం ప్రయాగే దేవయజనే దేవానాం పృథివీపతే ఊషురాప్లుత్య గాత్రాణి తపశ్చాతస్థుః ఉత్తమం గంగా యమునయోశ్చైవ సంగమే సత్యసంగరాః విపాప్మానః మహాత్మానః విప్రేభ్యః ప్రదదుర్వసు తపస్వి జనజుష్టాంచ తతో వేదీం ప్రజాపతేః జగ్ముః పాండుసుతారాజన్ బ్రాహ్మణైః సహ భారత తత్ర తే న్యవసన్ వీరాః తపశ్చాతస్థుః ఉత్తమం సంతర్పయంతః సతతం వన్యేన హవిషాద్విజాన్ తతః మహీధరం జగ్ముః ధర్మజ్ఞేన అభిసంస్కృతం రాజర్షిణా పుణ్యకృత గయేన అనుపమద్యుతే నగః గయశిరో యత్ర పుణ్యా చైవ మహానదీ వాణీరమాలిని రమ్యా నదీ పులినశోభిత దివ్యం పవిత్రకూటం చ పవిత్రం ధరణీధరం ఋషిజుష్టం సుపుణ్యం తత్ తీర్థం బ్రహ్మసరోత్తమం అగస్త్యః భగవాన్ యత్ర గతః వైవస్వతం ప్రతి ఉవాస చ స్వయం తత్ర ధర్మరాజః సనాతనః సర్వాసాం సరితాంచైవ సముద్భేదః దిశాంపతే యత్ర సన్నిహితో నిత్యం మహాదేవః పినాకధృక్ తత్ర తే పాండవా వీరాః చాతుర్మాస్యైః తదేజిరే ఋషియజ్ఞేన మహతా యత్ర అక్షయవటో మహాన్ అక్షయే దేవయజనే అక్షయం యత్ర వై ఫలం కేతు తత్రోపవాసాంస్తు చక్రుః నిశ్చితమానసాః
బ్రాహ్మణాః తత్ర శతశః సమాజగ్ముః తపోధనాః చాతుర్మాస్యేన అయజంత ఆర్షేణ విధినా తదా తత్ర విద్యా తపో వృద్ధాః బ్రాహ్మణాః వేదపారగాః కథాం ప్రచక్రిరే పుణ్యాం సదసిస్థా మహాత్మనాం తత్ర విద్యావ్రతస్నాతః కౌమారం వ్రతమాస్థితః శమఠః అకథయత్ రాజన్ ఆమూర్తరగసం గయం. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద రాజగదాధర గోవింద గిరిజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టికసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద
శ్రవణ వనజనాభ గోవింద గోవింద అడుగు దండాలవడ అనాథరక్షక గోవింద 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 యథావిధిగా కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.